ప్రైజ్ ది లార్డ్. అందరికి హ్యాపీ ఈస్టర్. మనము లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయ ఉండినప్పుడు, ఇక్కడ మనం 6వ వచనంలో చూసినట్టయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో మానవునిగా ఈ లోకంలో పుట్టి ఆయన పాప ప్రాయశ్చిత్తాన్ని చేయటానికి ఆయన సిలువలో మరణించి మూడవ రోజు తిరిగి లేపబడ్డారు. యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వడంని బట్టి ఇక్కడ మనకు 3 అనుభవాలను మనకు తెలియజేస్తున్నారు. మొదటిగా ఇక్కడ మన వాక్యంలో చూసినట్లయితే ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడు, ఆయన సిలువ వేయబడి మరణించి ఆయనను పాతి పెట్టబడిన తర్వాత, భూస్థాపన చేసిన తర్వాత ఆయన 3వ రోజు తిరిగి లేపబడటం జరిగింది. ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. మనం రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిజమము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఇక్కడ మొదటి అనుభవం ఏంటంటే నూతన జీవము పొంది మనము బాప్తిజమము వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మనం ఎప్పుడైతే మనకు నూతన జీవం వస్తుందో, మన హృదయానికి మనకు పాపం అనే ఒక సంకెళ్ళు విడిపింపబడి, ముందుగా మనము పాపపు సంకెళ్లను విరగొట్టుకొని మన హృదయంలో మార్పు, మనకు ఎప్పుడైతే నూతన జీవం అనేది మనకు వస్తుందో అప్పుడు మన పాపపు అనే సంఖ్యల నుండి మనము విడిపింపబడతాము. అప్పుడు మనం పరిశుద్ధంగా నీతిగా మనము బ్రతకగలుగుతాము. ఇది మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారా మనకి ఇస్తున్న మొదటి అనుభవము. రెండవ అనుభవం మనము చూద్దాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనము. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే ఉన్నారు. యేసుక్రీస్తు తిరిగి లేపబడకపోతే మామూలు మనిషిలాగే ఆయన కూడా మరణించాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆయన 3వ రోజున ఆయన తిరిగి లేపబడడం ద్వారా, ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారా మన పాపములు క్షమింపబడ్డాయని మనం వాక్యంలో చూస్తున్నాము. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరు ఇంకనూ పాపములలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును ఆయన లేపబడడం ద్వారా మనకు పాప క్షమాపణ మనకు దొరికింది. మనము 3వ అనుభవం మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 11వ వచనము. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఇది 3వ. యేసు ప్రభు ఆయన 3వ దినం పునరుద్ధానుడు అయిన తరువాత, తిరిగి లేచిన తరువాత 40 రోజులు 40 days ఆయన మనుషులకి, ఎంతో మందికి ఆయన మంచి ప్రత్యక్షతలను కనుపరుస్తూ ఆయన ఈ లోకంలో ఆయన మహిమ శరీరంతో ఆయన సంచారం చేశారు. ఆ తరువాత ఆయన శిష్యులు చూస్తుండగానే ఆయన పరలోకమునకు వెళ్ళటానికి పరలోకానికి ఆయన ఆరోహణం అయ్యారు. శిష్యులు చూస్తుండగానే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అయ్యారు. అంటే మనకు పరలోకానికి యేసు ప్రభు మార్గాన్ని తెరిచారు. ఆయన పరలోక ద్వారాలను తెరిచారు. ఆయనే మనకు దారి చూపిస్తున్నారు పరలోకానికి వెళ్ళడానికి. మొదటి అనుభవంగా మనం నూతన జీవము, మన హృదయానికి ఉన్న సంఖ్యలను మనము విరగొట్టబడి, పాపపు సంఖ్యల నుండి మనం విడిపింపబడి, నీతిగా పరిశుద్ధంగా బ్రతికి నూతన జీవంను పొందుకొని, రెండవదిగా పాప క్షమాపణ యేసు ప్రభు మనకు ఆయన పునరుద్ధానపు శక్తి ద్వారా మనకు పాప క్షమాపణ ఆయన అనుగ్రహిస్తున్నారు. మనము పాప క్షమాపణ పొందుకొని యేసు ప్రభు దగ్గర నిలబడి మనము ఆయన దగ్గర పాప క్షమాపణ పొందుకొని, మూడవ అనుభవం ఎవరైనా సరే నా పాపములన్నిటి నుండి నేను విడిపింపబడాలి, ఎవరైనా సరే నాకు అన్ని పాప సంఖ్యల నుండి నేను విడిపింపబడాలి, నేను
ఈ లోకంలో బ్రతికినంత కాలము బ్రతికి ఆ తర్వాత మరణించి పరలోక రాజ్యానికి నేను వెళ్ళాలని ఎవరైనా ఆశించినట్లయితే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన పరలోక రాజ్యానికి ఆయన మార్గమును, ఆయన ద్వారాలను తెరిచి ఉన్నాడు. ఈ లోకంలో మనము ఎన్నో ఆశీర్వాదములను మనము నూతన జీవము పొందుకున్నట్లయితే, నూతన హృదయంతో ఈ లోకంలో మనము జీవించినంత కాలం ఎన్నో ఆశీర్వాదములను పొందుకొని ఆ తర్వాత దేవుని రాజ్య వారసులంగా మనము నిలబడటానికి దేవుడు మనకు మార్గం